ఒక ఒక వాదన ఏంటంటే ఇవాళ మీరు కంప్లీట్గా ఇంపోర్ట్ పాలసీలో చాలా చెప్తాను అంటే దీన్ని స్క్యూడ్ పాలసీ తీసుకున్నారు ఇంపోర్ట్ పాలసీలో. అంటే ఏదైతే సుంకాలు ఉన్నాయో వాటిని విపరీతంగా తగ్గించేసి దళారుల ప్రమేయంతో అవన్నీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసి మార్కెట్ని డంప్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో ఈ ధరలు తగ్గిస్తున్నారు తప్ప సహజంగా ఇక్కడ రైతులకి ప్రోత్సహించి రైతులతో పండించి రైతులు పండించే ఉత్పత్తుల ద్వారా ధరలు తగ్గితే అది బెటర్. కానీ మీరు ఇంపోర్ట్స్ని బాగా విపరీతంగా తీసుకొచ్చేసి దాని మీద ధరలు తగ్గినాయి అనేటువంటిది చూపిస్తున్నారు అనేది రైతులు చెప్తున్నారు. మీకు మొదటి సంవత్సరం ఇంపోర్ట్స్ మీరు చెప్పినట్టు ఆఫ్రికాతోటి అవుట్ సోర్సింగ్ జరిగింది వాస్తవం. ఆ తర్వాత ఈరోజు పప్పుల మీద దిగుమతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. నూనెల మీద ఇంపోర్ట్ డ్యూటీ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇండోనేషియాతో మన జరిగిన ఒప్పందంలో మనకు పామాలిన్ ఆయిల్ ఇండోనేషియా నుంచి బాగా వస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే పామాలిన్ ఆయిల్ వస్తున్నప్పుడు వాళ్ళు ముందు మనకు పామాలిన్ గింజలు సప్లై చేసేవాళ్ళు, ఇక్కడ పామాలిన్ కంపెనీలు ఆయిల్ను తయారు చేసినట్టు పరిస్థితి. తర్వాత ఏం చేశారంటే వాళ్ళ పరిశ్రమల కోసం అని చెప్పి మేము పామాలిన్ గింజలు సప్లై చేయలేము, మేము నూనెనే మేము ఎక్స్పోర్ట్ చేస్తాం తప్ప దిగుమతులు అది చేయలేమన్నప్పుడు మన సొంతంగా పామాలిన్ యొక్క వాటి యొక్క ఉత్పత్తిని పెంచడం కోసమని అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అనేకమైన ఇన్సెంటివ్స్ పామాలిన్ ఉత్పత్తి కోసం మనం పెంచినాం. ఇప్పుడు ఈ రోజున స్వదేశీ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఈ రోజున మనం ఇండోనేషియా మీదనో లేకపోతే బర్మా మీద పప్పుల కోసమో ఆస్ట్రేలియా మీద పప్పుల కోసమో డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. కాకపోతే దానికోసమనే ఈ పప్పులను ఉత్పత్తి చేసేటువంటి రైతులకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. విత్తనాలు సబ్సిడీ రేట్లో, ఎరువులు సబ్సిడీ రేట్లో, వాళ్ళు ఇన్పుట్స్ తగ్గించడం. అందుకోసం చెప్పాను ఇన్పుట్స్ తగ్గించడం ఒక 15 నుంచి 20% కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించాలి. ఇన్పుట్స్ ఎట్లా తగ్గిస్తుంటే అంటే ఎరువులు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, మిగతా యాంత్రీకరణ ఉంటుంది, మిగతా అనేక అంశాలు ఉంటాయి. విధంగా ఉత్పత్తి పరెకర ఉత్పత్తి పెరగకపోతే ఇప్పుడు ఆఫ్రికా దేశాలలో ఎకరానికి 15 క్వింటాలు కందులు పండిస్తే వాడు ఎక్కువ పండించి వాడు ఎవరికో ఒకరికి సప్లై చేయాలంటే మన దేశానికి డంప్ చేస్తాడు. ఎందుకంటే అంతర్జాతీయ ఒప్పందాలలో మాకు సప్లై చేయొద్దని మన కండిషన్ పెట్టలేము. మనం చేయగలిగింది డంపింగ్ డ్యూటీ చేయగలుగుతాం, మనం చేయగలిగింది ఇంపోర్ట్ డ్యూటీ చేయగలుగుతాం. ఇప్పుడు పప్పుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ వేసింది. నూనెల దిగుమతుల మీద ఫైనల్ ప్రోడక్ట్ నూనెల మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేసినాం. ఇప్పుడు మన దేశం అసలు కాయగూరలు పండ్లు కూడా ముబ్బడిగా ఇంపోర్ట్ అవుతున్నాయి. మీకు అంతకంటే ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. కాయగూరల పండ్ల కంటే ఎక్కువ ఈరోజు మిల్క్ ప్రోడక్ట్స్ కూడా. అంటే అది స్థానికంగా రైతులను దెబ్బతీసే విషయం కాదంటే ఉంది. నేను అప్పుడు లేకపోతే మీకు 20 రూపాయల కిన్లే వాటర్ బాటిల్ 20 రూపాయలకు పాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రైతు మరి పాడి పరిశ్రమ రైతులు నష్టపోతున్నమాట వాస్తవం. అది దానికోసమే కదా నరేంద్ర మోడీ గారు 3 రెవల్యూషన్స్ ప్రకటించారు. బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ 3 చెప్పారు వాళ్ళు. వైట్ రెవల్యూషన్లో భాగంగానే పాడి పరిశ్రమ అభివృద్ధి అనేది. మీకు అంతెందుకు గుజరాత్లో ఈరోజు పాడి స్వయం సమృద్ధి ఉంది సార్. ఓవరాల్గా ఇండియాలోనే ఉందనుకోండి. మనం రోజు 2 లక్షల లీటర్ల పాలను గుజరాత్ నుంచి తెచ్చుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇది ఒక రకంగా కనీసం పాల రేటు ఈరోజు 60 రూపాయలు లేకుంటే రైతులకు గిట్టుబాటు కాదు. వాస్తవమేనండి. బర్రె రేటు కావచ్చు, దానికి మనం ఇచ్చేటువంటి మేత, వాటి ఖర్చులు, వాటి సర్వీస్, మనం తీసుకున్న సర్వీసు, వీటన్నిటి చూసినప్పుడు ఆస్ట్రేలియాలో అంతా మెకనైజ్డ్, వాళ్ళు యాంత్రీకరణ చేస్తారు. ఒక్కొక్క ఫామ్లో 2000-3000 బర్రెలు ఉంటాయి. వాళ్ళు పండిస్తారు, దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు, ప్రాసెసింగ్ చేసిన పౌడర్ తీసుకొస్తారు. ఆ బట్టరు, ఘీ అన్నీ మనకి ఇండియాకి డంప్. ఇది మనం WTO మీద సంతకం పెడుతున్నప్పుడే మనం వార్నింగ్ చేసినాం. ఇది వ్యవసాయ ఉత్పత్తులలో ప్రపంచ ఆర్థిక దేశాలలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు డంప్ అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని మేముగా మురళీ మనోహర్ జోషి గారు మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము హైదరాబాద్లో కూడా ధర్నా చేసినాం. ఈ జరగబోతున్న ప్రమాదం ఇదని మనం చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందే చెప్పాను, దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు లేదా ప్రపంచ ఒప్పందాలను రాత్రి పారాడైమ్ షిఫ్ట్ చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. దాంట్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలా, మరింత మెరుగుపరిచేటువంటి రక్షణ నిర్ణయాలు కొన్ని మన రైతులను రక్షించుకోవడం కోసం కావాల్సిన రక్షణ కవచాలను మనం తయారు చేసుకోగలుగుతాం తప్పిస్తే అక్కడ బాణాలు రాకుండా మనం ఆపలేం. రక్షణ కవచాలు తయారు చేసుకుంటే మనకి మనం కాపాడుకోగలిగే పరిస్థితి వస్తుంది. ఆ ప్రయత్నం మోడీ గారు చాలా గణనీయంగా చేశారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.